హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ కాకినాడ. ప్రజెంట్ ఈ వాచ్ అయితే మన దగ్గర ఆఫర్లో ఉంది. 600 కాస్ట్ మాత్రమే. ఒకసారి ఇది అన్బాక్స్ చేసి దీని పూర్తి ఫీచర్స్ మనం చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక చార్జర్, ఒక సెట్ ఆఫ్ స్ట్రాప్ అండ్ వాచ్ వస్తుంది. వాచ్ ఆన్ చేయగానే మనకి హలో అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డైల్స్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి. నియర్లీ సెవెన్ టైప్స్ ఆఫ్ డైల్స్ వస్తాయి మనకి దీంట్లో. కొంచెం ఈ వాచ్ ఇబ్బందిగా ఉంది, చీజ్ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇది పిన్ టైప్ ఛార్జర్తో వస్తుంది ఫ్రెండ్స్. పిన్స్ టైప్, ఇది పిన్ టైప్. స్ట్రాప్ క్వాలిటీ అది చాలా బాగుంటుంది. స్ట్రాప్స్ ఎక్కిచ్చేస్తున్నాను నేను. సైడ్ నుంచి స్లైడ్ చేస్తే వాచ్ స్ట్రాప్ సెట్ అయిపోద్ది. దానికి బాటమ్ స్ట్రాప్ కూడా పెడతాను. సింపుల్గా స్లైడ్ చేయగానే సెట్ అవుతుంది. ఓకే, సీల్ తీసి పక్కన పెడతాను. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం డిజిటల్ వాల్పేపర్ పెట్టుకుంటే డిజిటల్లో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే వస్తుంది. మనం ఎన్లాగ్లో పెడితే ఎన్లాగ్ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు డిజిటల్లో వస్తుంది చూడండి. అది ఎన్లాగ్లో పెడతాను, ఆగండి. ఓకే, ఎన్లాగ్ వాల్పేపర్ పెట్టాం కాబట్టి ఎన్లాగ్ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే వస్తుంది మనకి. డివైస్లోకి వెళ్ళి ఒక వాచ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. అబౌట్ డివైస్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. అబౌట్ డివైస్లోకి వెళ్ళగానే మనకి వాచ్ పలానా అని చెప్పి కంపెనీ పేరు ఇవన్నీ చెప్తుంది. మెసేజెస్ ఇంకేం రాలేదు నాకు, ఎందుకంటే మొబైల్ కనెక్ట్ చేయలేదు కదా. దాని గురించి నాకు ఏం మెసేజెస్ చూపించట్లేదు. అది ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీ మనకి రన్నింగ్, స్కిప్పింగ్, జాగింగ్ అలా ప్రతి స్పోర్ట్స్ యాక్టివిటీది. ఇది మొబైల్ కనెక్టింగ్ది. మొబైల్ ఇంకా కనెక్ట్ అవ్వలేదని చెప్పిస్తుంది, అంటే ఇంటూ మార్క్లో. ఓకే, యాప్ ఓపెన్ చేసి మొబైల్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. లెక్సస్ ఫిట్ యాప్ దీనికి, వాచ్ది. యాప్ ఆన్ చేయగానే అబౌట్ యాడ్ ఏ డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే సైడ్కి యాప్లో యాడ్ ఏ డివైస్ అని ఉంటుంది. అది అక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ మనం వాచ్లో బ్లూటూత్ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లూటూత్ ఆన్ చేశాను నేను మొబైల్లో. అలాగే వాచ్లో కూడా బ్లూటూత్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వస్తుంది. ఓకే, కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి. కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, స్టైల్ బాగుంటుంది. ఇది స్ట్రాప్ లోపలికి ఇన్సెట్ అవుతుంది. ఇది అంటే బయటికి కనబడకుండా డీసెంట్ లుక్ వస్తుంది ఫార్మల్గా. మెసేజింగ్ ఇంకా రాలేదు. డైల్స్ చూడండి. ఓకే, డైల్స్ వేరే పెట్టుకొని మనం చెక్ చేద్దాం. వేరే డైల్స్ కూడా అలారం అది యాడ్ చేసుకోవచ్చు మనం మొబైల్ నుంచి. అంటే మొబైల్ నుంచి వాచ్కి అలారం సెట్ చేయగానే మన వాచ్లో చిన్న బీప్ సౌండ్ వచ్చి ప్లస్ వాచ్ వైబ్రేట్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం స్ట్రాంగ్గానే వైబ్రేట్ అవుతుంది. అంటే మనం పడుకున్నా మనం లేచిపోతాం. ఓకే, నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది చూడండి. నోటిఫికేషన్ బార్లో చూపిస్తుంది నోటిఫికేషన్. నాకు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎటువంటి మెసేజెస్ అయినా మనకి దీంట్లో చూపిస్తుంది. అంటే ఇన్స్టా, ఫేస్బుక్, అలా ఏ యాప్ నుంచి అయినా మనం చెక్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, మనం ప్రజెంట్ వాల్పేపర్ సెట్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, వాల్పేపర్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వాచ్ డైల్స్లోకి రాగానే మనకి థౌజండ్స్ ఆఫ్ వాల్పేపర్స్ ఉంటాయి దీంట్లో. డిఫరెంట్ స్టైల్స్, అంటే ఎన్లాగ్లో ఉంటాయి, డిజిటల్లో ఉంటాయి, అలాగే కార్టూన్ ఫేసెస్ ఉంటాయి. అంటే మన మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ అలాగా చాలా డైల్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ ఉంటాయి. అందులో మనకి ఏది నచ్చింది ఏంటి అనేది మనం సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఒక డిజిటల్ వాల్పేపర్ పెడుతున్నాను చూడండి.
ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ అయింది. అది లోడ్ తీసుకుంటుంది అన్నమాట. అంటే మనకు బ్లూ లైనింగ్ వస్తుంది కదా అక్కడ వాటర్ దిగుతున్నట్టు, అది డిజిటల్లో మనకు చూపిస్తుంది అన్నమాట. ఇంత పర్సంటేజ్ మనకు వాల్పేపర్ సెండ్ అయిపోయింది వాచ్ కానీ. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం వాల్పేపర్ సెట్ చేసుకున్నాం చూడండి. ఇంకే స్టైల్ వాల్పేపర్ మారుతాం అని చెప్పి చెక్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి, కాకపోతే నాకు వైఫై కరెక్ట్గా సెట్ అవ్వలేదు, అందుకే టైం ల్యాగ్ తీసుకుంటుంది. మీరు నెట్తో కాబట్టి వెంటనే వాల్పేపర్స్ చూపిస్తాయి. ఎన్ని తిప్పినా నాకు ఆస్ట్రోనాయిడ్ నచ్చింది, నాకు స్పేస్ ఆస్ట్రోనాయిడ్ అదే తీసుకుంటాను. మళ్ళీ అదే పెడతాను, ఆస్ట్రోనాయిడ్ది స్పేస్లో. ఓకే, అది కనెక్ట్ చేశాను. ఒకసారి ఈ వాల్పేపర్ ఎలా ఉంది ఏంటనే చెక్ చేయండి. కనెక్టింగ్ అయింది. అలాగే మన అన్బాక్సింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఈ వే ఆఫ్ స్టైల్ నచ్చిందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను కూడా అన్బాక్సింగ్ వీడియోస్ స్టైల్ మారుస్తాను ఫ్రెండ్స్. అంటే ఇన్ డీటెయిల్ రివ్యూ మీకు నచ్చిందా లేదా అని చెప్తే దాన్ని బట్టి నేను ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలా ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వాల్పేపర్ సెట్ అయిపోయింది. ఓకే, అదొకటే కాదు కదా, చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే 13 ఫేసెస్ వచ్చాయి ఫ్రెండ్స్. 13 వాచ్ ఫేసెస్ వచ్చాయి. మళ్ళీ తర్వాత తిరిగి ఆస్ట్రోనాయిడ్ వచ్చింది. మనకు దగ్గర 12 to 13 ఫేసెస్ వస్తాయి. అంటే వాల్పేపర్స్ 12 to 13 పెట్టుకోవచ్చు మన వాల్పేపర్స్ దానికి. ప్రజెంట్ మనం డైట్ కూడా సెట్ చేసుకోవచ్చు వాచ్లో. యాప్లో మన డైట్ సెట్ చేసుకొని మన వెయిట్ హైట్ ఇవన్నీ ఇచ్చుకుంటే క్యాలరీస్ ఎన్ని బర్న్ అవ్వాలి మన డేకి అని చెప్పి సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం క్యాలరీస్ బర్న్ అయినాయా ఏంటి అని చెప్పి ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని కిలోమీటర్స్ వాకింగ్ చేసాం, ఎన్ని కిలోమీటర్స్ స్కిప్పింగ్ చేసాం, అదే రన్నింగ్ ఎన్ని కిలోమీటర్స్ చేసాం అని చెప్పి చేసుకోవచ్చు. వాచ్లో క్యామ్ ఆన్ చేయగానే మనకి మొబైల్లో కెమెరా ఆన్ అయిపోద్ది. అక్కడి నుంచి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మొబైల్ ఎక్కడైనా ప్లేస్లో పెట్టేసి మన సెల్ఫీస్ కానీ లేకపోతే వేరే ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. ఆ సెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం మొబైల్ని టచ్ చేయకుండా ఫొటోస్ చూడండి, నేను తీస్తాను ఇప్పుడు. వాచ్లో చూసారా, నేను 1కి 2 సార్లు బ్యాక్ చేసి మళ్ళీ పెడుతున్నాను. మొబైల్ టచ్ చేయకుండా డైరెక్ట్ కెమెరా వాచ్ నుంచి ఫొటోస్ తీస్తున్నాను చూడండి. నాకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి. ఓకే, కెమెరా అయితే చూసుకున్నాం కదా. ఓకే, వాచ్ ఇంటర్ఫేస్ చూద్దాం మనం. అంటే క్రౌన్ బటన్ ఫంక్షన్స్ది చాలామందికి చాలా ఫేసెస్ నచ్చవు. నాకైతే హనీకోమ్ ఇష్టం అని చెప్పింది కదా లాస్ట్ టైం కూడా. ఇప్పుడు మళ్ళీ మారుద్దాం. అంటే 7 to 8 టైప్స్ ఆఫ్ స్టైల్స్ వస్తాయి మనకి హోమ్ పేజ్ మార్చుకోవడానికి. ఇదొక టైప్ ఆఫ్ స్టైల్, ఇది స్లైడింగ్ది. ఓన్లీ ఫేస్ 4 చూపిస్తుంది కదా, దాంట్లోనే మళ్ళీ 5 చూపిస్తుంది. ఇది హనీకోంబ్ చూసారా, ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా ఉంది వాచ్ అనేది. అలాగే దగ్గర 7 టైప్స్ ఆఫ్ స్టైల్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి. ఇప్పటికి సెకండ్ 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి అని చూపిస్తుంది అది. అలాగే మన అన్బాక్సింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం స్టైల్ కూడా మారుద్దాం. అంటే అన్బాక్సింగ్ ఇన్ డీటెయిల్గా అవుతున్నాయా లేదా ఏంటి అనేది. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారో వాచ్ గురించి అనేది కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియో తీస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తాను. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను నేను. అలాగే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి మరిన్ని వాచ్ అప్డేట్స్ గురించి. ప్రజెంట్ ఈ వాచ్ 600లో ఉంది, అందుకే ఈ వాచ్ వీడియో తీసాను. 600 నుంచి మన దగ్గర స్టార్టింగ్లో ఉన్నాయి వాచెస్. 600లో 600 to 1000లో అయితే నా దగ్గర మన దగ్గర 7 to 8 మోడల్స్ ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు. అయ్యి ఇదొక ఓకే. మనం ప్రజెంట్ బీపీకి వచ్చాం. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటనే చెక్ చేసేది. అది హార్ట్ రేట్ చూపిస్తుంది కన్ఫామ్గా. కాకపోతే మనం దాన్ని నమ్మద్దు, ఎందుకంటే కన్ఫామ్గా ఇంతే యాక్యురేట్గా పనిచేస్తుందని నేను చెప్పలేను. వాచ్లో మనం క్యాలిక్యులేటర్ కానీ మిగతా యాక్టివిటీస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఒకసారి వాచ్ ఆఫ్ చేసి ఏ విధంగా వస్తుంది ఏంటి చెక్ చేద్దాం. వాచ్ ఆఫ్ చేయగానే బాయ్ అని వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే హలో అని వస్తుంది చూడండి. ఇదైతే పిన్ టైప్ ఛార్జర్ అని చెప్పాను కదా, ఎలా పెట్టాలి ఏంటని చూపిస్తాను చూడండి. అలా పెట్టేసి మన ఛార్జర్కి కనెక్ట్ చేసి ఛార్జ్ పెట్టడమే. నియర్లీ 2 hours ఛార్జ్ చేస్తే ఫుల్ బ్యాటరీ అవుతుంది. మొబైల్ కనెక్ట్ చేయగానే 2 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ప్లస్ మొబైల్ కనెక్టింగ్లో లేదు అంటే వాచ్ నియర్లీ 7 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాచ్ స్ట్రాప్ క్వాలిటీ అయితే ఓకే, చాలా బాగుంది. 600 వర్తే ఫ్రెండ్స్ ఇది వాచ్. మన పేజ్ని ఇప్పటికొచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా నుంచి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి అప్డేట్స్ గురించి మీకు ఏ టైప్స్ ఆఫ్ వాచెస్ కావాలి, ఏ కాస్ట్లో కావాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.